ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యుద్ధంలో ఊహించని ట్విస్ట్. ఇన్నాళ్ళు మిసైల్స్, విమానాలు, డ్రోన్లతోనే దాడులు చేస్తూ వస్తున్న ఇరాన్ ఇప్పుడు మరో షాక్ ఇస్తోంది. తన ఆత్మాహుతి దళాలను రంగంలోకి దించింది. ఇరాక్ దేశంలోని అమెరికా ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ ఆత్మాహుతి దళాలు టార్గెట్ చేసి పేల్చివేశాయి. బాంబులతో నిండి ఉన్న ఓ పడవను ఆత్మాహుతి దళం అమెరికా ఆయిల్ ట్యాంకర్లను ఢీకొట్టి పేల్చివేశారు. ఇప్పటి వరకు యుద్ధంలో ఇదే ఫస్ట్ ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది. ఇరాన్లోని బాస్రా సమీపంలోని ఖోర్ అల్ జుబైర్ ఓడరేవు దగ్గర అమెరికాకు చెందిన చమురు ట్యాంకర్ సఫేసియా విష్ణుపై ఇరానియన్ ఆత్మాహుతి పడవ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ నౌకలో మొత్తం 15 మంది భారతీయ సిబ్బంది ఉండగా ఒకరు ప్రాణాలు కోల్పోయారని, మిగతా వారిని సురక్షితంగా రక్షించినట్లు ఇరాక్లోని భారతీయ ఎంబసీ ఎక్స్లో తెలిపింది. యుద్ధంలో ఊహించని ట్విస్ట్. ఇన్నాళ్ళు మిసైల్స్, విమానాలు, డ్రోన్లతోనే దాడులు చేస్తూ వస్తున్న ఇరాన్ ఇప్పుడు మరో షాక్ ఇస్తోంది. తన ఆత్మాహుతి దళాలను రంగంలోకి దించింది. ఇరాక్ దేశంలోని అమెరికా ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ ఆత్మాహుతి దళాలు టార్గెట్ చేసి పేల్చేశాయి. బాంబులతో నిండి ఉన్న ఓ పడవను ఆత్మాహుతి దళం అమెరికా ఆయిల్ ట్యాంకర్లను ఢీకొట్టి పేల్చేశారు. ఇప్పటి వరకు యుద్ధంలో ఇదే ఫస్ట్ ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది. ఇరాక్లోని బాసరా సమీపంలోని ఖోర్ అల్ జుబైర్ ఓడరేవు దగ్గర అమెరికాకు చెందిన చమురు ట్యాంకర్ సఫేసియా ఇరాన్ ఆత్మాహుతి పడవ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ నౌకలో మొత్తం 15 మంది భారతీయ సిబ్బంది ఉండగా ఒకరు ప్రాణాలు కోల్పోయారని, మిగతా వారిని సురక్షితంగా రక్షించినట్లు ఇరాక్లోని భారతీయ ఎంబసీ ఎక్స్లో తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. స్పందన, మొత్తంగా కూడా యుద్ధం పరిస్థితులు మారుతూనే 2 వారాలు కావస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదిరి. సో దాదాపు ఈ 2 వారాల కాలంలో అనేకమైన రకాలుగా ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ పై విరుచుకుపడుతూ ఉంది. అయినా ఎక్కడ కూడా ఇరాన్ వెనకడిగే ప్రసక్తి లేదంటుంది. సో తన యుద్ధ వ్యూహాన్ని, పంతాన్ని కూడా మార్చుకుంటుంది. సో మొన్నటి వరకు కూడా కోస్త సైలెంట్ గా ఉండి కేవలం డ్రోన్లతో గల్ఫ్ కంట్రీస్ పై దాడి చేసినటువంటి ఇరాన్ ఇప్పుడు మొత్తం వ్యూహాన్ని మార్చింది. ఎక్కడైతే అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి చమురు సంబంధించినటువంటి మొన్నటి వరకు గల్ఫ్ కంట్రీస్ లోనే చమురు ఉత్పత్తి కేంద్రాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్ తో అటాక్ చేసినటువంటి ఇరాన్ ఇప్పుడు తాజాగా కూడా వ్యూహం మార్చింది. ఇప్పుడు ఏకంగా అమెరికా టార్గెట్ గానే, అమెరికా యొక్క చమురు నౌకలు ఏవైతున్నాయో ఆ టార్గెట్ గానే పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో రీసెంట్ గా ఒక దాడి ఇప్పుడు దాన్నే రుజువు చేస్తుందని చెప్పవచ్చు. సో మొత్తంగా ఇరాన్ సమీపంలోని ఇక్కడ ఒక ఓడరేవు సమీపంలో సఫేసియా విష్ణు అనే ఒక అమెరికాకు చెందినటువంటి ఒక యుద్ధ నౌకకు సంబంధించి దాంతో పాటుగా ఈ చమురుకు సంబంధించిన నౌకల పైన పెద్ద ఎత్తున బాంబులతో దాడులకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. సో ఇరాక్ సమీపంలోని బాస్రా దగ్గర ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. దీంట్లో మొత్తంగా కూడా 15 మంది భారతీయులు ఉండగా ఒకరు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మిగతా వారందరినీ కాపాడినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో మొత్తంగా ఇప్పుడు ఆత్మాహుతి దాడులకు తెగబడేదంగా ఇరాన్ సిద్ధమవుతున్నట్టు, దీంతో ఒక రకంగా ఒక సందేహ అనుమానాలు బయటపడుతూ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున బాంబులతో కూడినటువంటి పడవలు మొత్తంగా ఇప్పుడు ఒకవైపు ప్రపంచం అంతా ఏషియన్ కంట్రీస్ తో పాటు మిగతా ప్రపంచంలో చాలా కీలకమైన దేశాలు కూడా యూరోపియన్ కంట్రీస్ లో చాలా మటుకు చమురుకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే, సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాటిని మరింత పెంచాలని ఇరాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇరాన్ మొత్తంగా కూడా ఆర్థికంగా, ప్రపంచ దేశాలు ఆర్థికంగా అతలాకుతలమయ్యే ఒక కొత్త అస్త్రాన్ని, ఒక కొత్త యుద్ధ వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా ఎంత ఇరాన్ పై వరుసగా దాడులు చేస్తోంది, క్షిపణులతో దాడులు చేస్తుంది. తను మాత్రం అటు ఇజ్రాయెల్ పై మొన్నటి వరకు దాడులు చేసి గల్ఫ్ కంట్రీస్ పై దాడి చేసినటువంటి ఇరాన్ ఇప్పుడు పూర్తిగా ఎక్కడైతే యుద్ధ నౌకలు కావచ్చు, చమురు మొత్తం సముద్ర గర్భంలో ఉండేటువంటి సముద్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క పెద్ద ఎత్తున ఓడరేవులు ఉన్నాయో, మొత్తం వాణిజ్యానికి సంబంధించి ఎగుమతి దిగుమతి సంబంధించిన పెద్ద వాణిజ్య ఓడరేవులను టార్గెట్ గా చేసుకుని, వాణిజ్య ఓడలను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతూ ఉంది. సో ఇప్పుడు హర్మజ్ జలసంధి దగ్గర అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా కూడా ఇక ఇరాన్ సమీపంలోని బాస్రాలో ఏదైతే ఓడరేవు ఉందో అక్కడ కూడా ఇదే పరిస్థితి, ఒక రకంగా పెద్ద ఎత్తున పలువులో
బాంబులు పెట్టి ఒక్కసారిగా ఆ యొక్క మొత్తంగా కూడా చమురు ఉన్నటువంటి నౌకరు ఢీకొట్టి పీల్చివేయడం జరిగింది. దీంట్లో 15 మంది ఉండగా ఒకరు మృతి చెందారు. మిగతా వాళ్ళందరూ కూడా కొంత క్షేమంగా వాళ్ళందరినీ కాపాడినట్టుగా తెలుస్తాం. సో ఇదొక అంశం అయితే, సో యుద్ధ పరిస్థితులు మారుతా ఉన్న కొద్దీ మొత్తంగా కూడా దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడుతూ వస్తుంది. సో లాస్ట్ 3-4 రోజులుగా పరిణామాలు గమనిస్తూ ఉంటే మొత్తం ఏషియన్ కంట్రీస్ అయితే చాలా ఎక్కువ ఇంపాక్ట్ కనబడుతుంది. సో భారత్ లాంటి 150 కోట్లకు పైగా ఉన్నట్టు భారీ పెద్ద ఎత్తున జనాభా కలిగిన దేశం. సో దానికి సంబంధించి నిత్యావసరాలు కావచ్చు, ఇతరత్ర మొత్తంగా కూడా చమురుకు సంబంధించి డిపెండెంట్ గా ఉంటుంది. ఒకవైపు గ్యాస్ కావచ్చు, అదేవిధంగా పెట్రోల్, డీజిల్, వీటిపై డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ దేశాలు ఎక్కువైతే ఉంటాయో మొత్తంగా కూడా మనకు ఈ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. అందులో హర్మజ్ జలసంధి నుంచే 40% కాగా ఇతరత్ర మొత్తం గల్ఫ్ కంట్రీస్ నుంచే మనం చమురును రెగ్యులర్ గా సాధారణ పరిస్థితుల్లో మనం దిగుమతి చేసుకుంటాము. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి దేశంలో రెగ్యులర్ కార్యకలాపాలకు సంబంధించి అన్ని రంగాలకు సంబంధించి కార్యకలాపాలు కొనసాగుతాయి. అలాంటిది ఒక్కసారిగా యుద్ధం మొదలై రోజు రోజు గడుస్తున్న కొద్దీ దాని ప్రభావం ఇంపాక్ట్ పెరుగుతూ వస్తుంది. క్రమక్రమంగా లాస్ట్ 3-4 రోజులు దాని ఉధృతి పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఒక్క 2-3 రోజుల నుంచే గ్యాస్ కి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం జరుగుతుందో మనం చూస్తున్నాం. హోటల్స్ బంద్ కావాల్సిన పరిస్థితి కనబడుతుంది, హాస్టల్స్ బంద్ కావాల్సిన పరిస్థితి. సో దీంతో పాటుగా నిత్యం రెగ్యులర్ గా కూడా మనం సందర్భంలో ఉదయాన్నే మార్నింగ్ లేచి అందరూ కూడా బయట ఆ టిఫిన్లు చేసే అలవాటు ఉంటుంది. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. బయటకు పోవాలంటే మొన్నటి వరకు మనకు కావాల్సింది పూరి, ఇడ్లీ, వడ, దోశ తినే అనుకున్న పరిస్థితి ఇప్పుడు పూర్తి స్థాయిలో మారిపోయింది. ఒక వైపేమో బయట హోటల్స్ బంద్, ఇంట్లో తిందామన్నా గ్యాస్ ని ఎంత క్రమబద్ధంగా చాలా సేఫ్ గా వాడుకోవాల్సిన పరిస్థితి, జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ కనుక గ్యాస్ నిండుకుంటే మళ్ళీ దొరుకుతుందో లేదో అంటే బుకింగ్ చేయడానికి ఇప్పటికే మొత్తంగా కూడా ఎల్పిజికి సంబంధించి సిలిండర్ బుక్ చేసుకోమంటే మొత్తం క్రాష్ అయినట్టుగా తెలుస్తుంది. బుక్ చేసుకోలేని పరిస్థితి. ఇట్లా మొత్తంగా కూడా ఒక రకమైన టెన్షన్, ఆందోళన వాతావరణం నెలకొంది. గతంలో మనం ఎప్పుడు చూడని దుర్భర పరిస్థితులు అనుకోవచ్చు. అన్ని సజావుగా ఉండి దేశంలో ఎలాంటి సమస్య లేకుండా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది మనకు సంబంధం లేదు అసలు. కానీ దాని ఇంపాక్ట్ మాత్రం మన పైన ఎక్కువ పడుతూ ఉంది. సో 2-3 రోజులు జరుగుతున్న గ్యాస్ మొత్తంగా కూడా ఈ కమర్షియల్ సిలిండర్స్ బంద్ కావడంతో ఫస్ట్ కమర్షియల్ సిలిండర్స్ ఎఫెక్ట్ పడ్డది. దానివల్ల హోటల్స్ బంద్ అయ్యి, హాస్టల్స్ బంద్ అవుతున్నాయి. సో ఇంకా దానికి తోడు అదనంగా ఇప్పుడు పెళ్లిల ముహూర్తం, ఎందుకంటే ఈ పెళ్లిలకు ముహూర్తాలు ఉన్నాయి, మంచి రోజులు కాబట్టి పెద్ద ఎత్తున పెళ్లిళ్ళు ఉన్న పరిస్థితి కనపడుతుంది. సో జనరల్ గా సాధారణంగా పెళ్లిళ్ళు కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటారు. 1000 మందిని పిలిచి తమ బంధువులకు కావచ్చు, మిత్రులకు కావచ్చు, అందరికి వచ్చే అతిథులందరికీ మంచి రుచికరమైన భోజనాలు వడ్డించి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారు. సో దీనికి ఇప్పుడు ఒక రకంగా ఇది పెద్ద క్రైసిస్ లాగా ఏర్పడ్డది. నిన్న మొన్నటి వరకు కార్డులు బంచేసుకొని మంచిగా 1000 మందిని పిలుచుకొని అట్టహాసంగా పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళకు ఇప్పుడు బయట మార్కెట్ లో రిసెప్షన్ గానీ పెళ్లి చేసుకునే టైంకి కమర్షియల్ సిలిండర్ దొరకట్లేదు. ఆల్టర్నేట్ గా ఏం చేయాలన్న పరిస్థితి. ఒక వైపు కట్టెలు కూడా రోజు రోజుకు మొన్నటి వరకు రేట్ ఉంటాయి, ఇప్పుడు కట్టెలకు డిమాండ్ పెరగడంతో అవి కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. సో ఒక ఊహించని పరిణామం. ఇవన్నీ కూడా మొత్తంగా కూడా ఆయా రంగాలపైన పెను ప్రభావం చూపుతా ఉన్నాయి. సో అల్టిమేట్ గా సామాన్యులు ఒక ఇబ్బంది పడుతూ ఉంది. ఇప్పుడు మాత్రమే గ్యాస్ కి సంబంధించి ఉంటే డొమెస్టిక్ గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దొరకలేని పరిస్థితి. ఇక డొమెస్టిక్ సంబంధించి ఇప్పుడు బుక్ చేసుకునే పరిస్థితి లేదు. కేంద్రము ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు ఎంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అది గ్రౌండ్ లెవెల్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. సో మరి అది ఎక్కడో జరుగుతున్న పొరపాటు. కానీ మొత్తంగా కూడా గ్యాస్ దొరకని పరిస్థితి, బుక్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? కేంద్రం ఏమో అన్ని సజావుగా ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు నార్మల్ లెవెల్లో రెగ్యులర్ గా మీరు బుక్ చేసుకుంటే 2 రోజుల్లో మీకు 2.5 రోజుల్లో సిలిండర్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కానీ దాని కింద చూస్తే గ్రౌండ్ లెవెల్లో మాత్రం పూర్తి స్థాయిలో దానికి భిన్నంగా ఉంది. సో ఇదొక అంశం అయితే ఇక అన్నిటికన్నా చాలా కీలకమైందని చెప్పవచ్చు. గ్యాస్ తో ఇలాంటి తంటాలు పడుతుంటే రాబోయే 2-3 రోజుల్లో కనుక ఈ పెట్రోల్, డీజిల్ పరిస్థితి ఈ రకంగా ఉంటే పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత బీభత్సంగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ సరే గ్యాస్ కి సంబంధించి ఆల్టర్నేట్ గా కట్టెల పొయ్యిలు పెడుతూ ఉన్నాము, లేకుంటే ఎలక్ట్రిక్ స్టవ్లను రకరకాల డిపెండెన్సీ ఉంది. కానీ వన్స్ గనక పెట్రోల్, డీజిల్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డులు పెట్టి పెట్రోల్, డీజిల్ కి సంబంధించి అట్లాంటి పరిస్థితి వస్తే ఒక రకంగా అల్లకొల్లంగా ఉంటుంది. ఎక్కడ వ్యవస్థలు అక్కడ స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించి కొంత రష్యా నుంచి కావచ్చు, అదేవిధంగా ఈ హర్మజ్ జలసంధి నుంచి కూడా 2 నౌకలు ఏదైతే చమురుకు సంబంధించిన నౌకలు బయలుదేరాయి అంటున్నారు. సో ఇంపాక్ట్ అవి త్వరగా వస్తే ఇంపాక్ట్ ఉండదు, కానీ ఏమాత్రం ఆలస్యమైన దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో పెట్రోల్, డీజిల్ సంబంధించి ఇదే సందుగా భావించి కొందరు కృత్రిమ కొరతలు సృష్టిస్తున్నారు. నో స్టాక్ అని బోర్డు పెట్టి ఇప్పుడు చమురు ట్యాంకర్లపై దాడులు పెరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సరఫరాపై కూడా ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం?
ఇక ఖచ్చితంగా ఇప్పటికే మనకు కేవలం ఆలస్యం అవుతున్నంత మాత్రాన్ని మనకు ఆల్రెడీ ఈ చమురు నౌకలు ఉన్నాయి. ఆ నౌకలు రావాల్సిన టైంకు రాకపోవడంతో ఇంత ఇంపాక్ట్ పడుతుంది. అదే కనుక రావాల్సిన నౌకలను మొత్తం కూడా వివిధ దేశాలకు సరఫరా కావాల్సినటువంటి యొక్క చమురు నౌకలు కనుక పేల్చేస్తే ఎంత పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోలేని పరిస్థితి. ఎందుకంటే నెలల తరబడి కూడా సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అల్టిమేట్ గా ఆ దేశానికి సంబంధించి జీడిపి పైన అన్ని రంగాలకు సంబంధించి ఇంపాక్ట్ ఉంటుంది. అల్టిమేట్ గా దేశ ఆర్థిక పరిస్థితి నాట్ ఓన్లీ ఇండియా అన్ని దేశాలకు సంబంధించి ఆర్థిక పరిస్థితిని అల్లకల్లోలమయ్యే పరిస్థితి కనబడుతోంది. పక్కన ఉంటున్నాం. సో మనం కొంత స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కొంత త్వరితగతిన రియాక్ట్ అయ్యి మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి భారత్ పై ప్రభావం ఉన్న అంత స్థాయిలో లేదు. కానీ మనం పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశాలు చూస్తున్నాం. ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, అటు పాకిస్తాన్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఏమి చేయలేని పరిస్థితి. అక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. నిన్నటి వరకు 320-30 రూపాయలు ఉన్నటువంటి క్రమక్రమంగా పెడుతూ ఇప్పుడు 405 రూపాయలు కూడా ఆ లీటర్ పెట్రోల్ వస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల ఎంత దుర్భర పరిస్థితులు ఏర్పడతాయి, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా తయారవుతుంది అనేది మాత్రం మనం ఊహించుకోవాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు భారత్ కనుక కొంత చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది, మరోవైపు ఇరాన్ తోని చాలా ఒక రకంగా చర్చలు జరిపి విదేశాంగ శాఖతో భారత విదేశాంగ శాఖ చర్చలు జరిపి తనకు అనుకూలంగా ఎక్కడా కూడా భవిష్యత్తులో మనకు పెట్రోల్ డీజిల్ కి ఇబ్బంది రాకుండా ఒక చొరవ తీసుకొని తనే స్వయంగా రంగంలో కేంద్ర సంబంధించి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సో గ్యాస్ వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుందో ఇబ్బంది పెట్రోల్ డీజిల్ వల్ల కుదరదు కాకూడదని చెప్పేసి ముందస్తుగానే వ్యూహాలు రచిస్తూ అనుకున్నంగా ఫలంగానే ఒక 2 రూపాయలు ఎక్కువైనా సరే దేశంలో ఇట్లాంటి పరిస్థితి క్రైసిస్ రాకూడదు, ఇట్లాంటి సంక్షోభం రాకూడదు అనే ఉద్దేశంతో చాలా ముందస్తుగానే కొంత వీళ్ళని త్వరగా కూడా చమురు పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ఎట్లాంటి పరిస్థితులు రాకుండా అట్లాంటి ఇబ్బందికర పరిస్థితి రాకుండా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఒక అంశం అయితే ఇక ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించి యుద్ధం విషయంలో ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు. ఇరాన్ అయితే చెప్తా ఉంది, 3 షరతులు పెడతా ఉంది. సో మాకు ఇన్ని రోజులు మేము యుద్ధం వల్ల ఇజ్రాయెల్ అమెరికా దాడుల వల్ల మేము నష్టపోయాము. సో ఒకవేళ ఒప్పుకుంటే అమెరికా ఇజ్రాయెల్ ఒప్పుకుంటే మాకు జరిగిన నష్టాన్ని పూరించాలి. సో ఆర్థికంగా ముందుకు రావాలి. అదే సందర్భంలో అనవసరంగా మాపై దాడులు చేశారు కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా క్షమాపణ చెప్పాలి. అప్పుడు కనుకనే మేము చర్చల విషయంలో ఆలోచిస్తామని చెప్తుంది. మరోవైపేమో అమెరికా దీనికి భిన్నంగా ప్రకటిస్తా ఉంది. త్వరలోనే యుద్ధం కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే ఇరాన్ రాధాకృష్ణ ఇప్పటి వరకు మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు ఆత్మాహుతి దళాలను ఉపయోగిస్తోంది. అంటే ఈ ఆత్మాహుతి దాడి తర్వాత యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే మొదటి నుంచి కూడా ఇరాన్ వ్యూహాత్మకంగానే ఇటు జనాలను టార్గెట్ చేయకుండా ప్రపంచాన్ని అంతా కుదిపేసేలా వాణిజ్య ఆర్థిక మూలాలకు సంబంధించి టార్గెట్ చేస్తూ వచ్చింది. సో గల్ఫ్ కంట్రీస్ లోనే అరామిక్ సంబంధించి సౌదీ అరేబియాలకు సంబంధించి అరామిక్ ఏదైతే చమురు ఉత్పత్తి కేంద్రం ఉందో సో అక్కడ ప్రతి నిత్యం కూడా 5.5 లక్షల క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ అక్కడ నుంచి మనము ఉత్పత్తి అవుతుంది. అలాంటి టార్గెట్ చేసుకుని డ్రోన్ తో అటాక్ చేసింది. అక్కడ 2 రోజులు పూర్తి స్థాయిలో క్లోజ్ అయింది. ఆ తర్వాత కూడా అట్లాంటివి మొత్తం కూడా చమురు ఉత్పత్తి కేంద్రాలు అదే సందర్భంలో అక్కడ డ్రోన్లతో అటాక్ చేసి కొంత అక్కడ భయానక పరిస్థితి సృష్టించింది. ఇప్పుడు అదైపోను ఎక్కడైతే రెడీ టు అంటే ఆయా దేశాలకు సరఫరా కావాల్సినటువంటి చమురు నౌకలు ఉంటాయి పెద్ద ఎత్తున వాటిని టార్గెట్ గా చేసుకుని దాడిలో పాల్పడుతుంది. నిజంగానే అనుకున్న సమయానికి గనక ఈ యొక్క చమురు గనక ఆయా దేశాలకు చేరకపోతే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇతరత్ర క్రూడ్ ఆయిల్ సంబంధించి అన్ని విషయాల్లో ఆ దేశానికి పెద్ద ఎత్తున ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇరాన్ ఆ రకంగానే టార్గెట్ చేసి దాడిలో పాల్పడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో చాలా మటుకు కూడా కొంత క్షిపణులు కావచ్చు, అదేవిధంగా స్థావరాలు, ఆర్మీ స్థావరాలు, మిలిటరీ స్థావరాలు కావచ్చు, ఇతరత్ర కీలకమైనటువంటి యుద్ధానికి సంబంధించిన కీలక వ్యవస్థలన్నీ కూడా దెబ్బతిన్నాయి. రాడార్ వ్యవస్థ కావచ్చు, బాలిస్టిక్ క్షిపణులు కావచ్చు, ఇవన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇక చివరాఖరకు తనకున్న అస్త్రం ఈ యొక్క ఆత్మాహుతి దాడులు. ఈ ఆత్మాహుతి దాడులు నమ్ముకునే మొత్తంగా కూడా వ్యవస్థ ఆత్మాహుతి దాడులతో ఎవరిని అమెరికాకు సంబంధించిన నౌకలు టార్గెట్ చేస్తోంది, ఇజ్రాయెల్ సంబంధించి లేకుంటే యూరోపియన్ కంట్రీస్ కి వెళ్లేటువంటి చమురు నౌకలు ఉంటాయో పెద్ద ఎత్తున ఆ నౌకలను టార్గెట్ చేసుకుని దాడి చేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆర్థికంగా వాళ్ళ మూలాలను దెబ్బ కొట్టాలి, ఆర్థికంగా ఆయా దేశాల్లో ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి తలెత్తాలి, అతలాకుతలం కావాలనే ఒక వ్యూహంలో భాగంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు ప్రపంచం ముందు ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతోంది, యుద్ధంలో ఎవరు వెనుక తగ్గాలి? ఎందుకంటే ఇప్పటికే అమెరికా పైన
భారత్తో పాటు అనేక దేశాలు కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. సో ఇంకా కనుక ఇట్లా చేస్తే ఒకవైపు దేశంలో అమెరికాలోనే అనేక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి సమస్యను వదిలిపెట్టుకోక కొత్తగా సమస్యను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీదనేసుకొని ఇరాన్ పై దాడికి దిగుతూ అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి తెర వెనుక ఉండి ఇజ్రాయెల్ ముందుకు పెట్టి నడిపిస్తూ యుద్ధ తంత్రంలో కొంత దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. ఇంటా బయట ట్రంప్ కు సంబంధించి కొంత ఒత్తిడి అదేవిధంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి కూడా అతను ట్రంప్ స్వరంలో ఒక స్పష్టమైన మార్పు కనిపించింది. త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తాం, ఇరాన్ చేయడానికి ఏం లేదని ఒక రకంగా తనకు తాను ఒక యుద్ధాల్లో సక్సెస్ అయినట్టుగా ముందే కితాబించుకొని బయటపడే పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇరాన్ తలొగ్గే పరిస్థితి లేదు. సో ఇరాన్ నుంచి దాడులు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇరాన్ నుంచి కాబట్టి ఎట్లాగో ఎండు కార్డు పడదు కాబట్టి తనే రంగంలో దిగి యుద్ధాన్ని ముగించాలనే ఒక ఆలోచన ట్రంప్ ఉంది. సో యుద్ధ వ్యూహం నుంచి బయటపడడానికి, యుద్ధాన్ని ఆపేయడానికి ఏ మార్గాలు ఎత్తుకోవాలో ఇప్పుడు ఒక రకంగా అమెరికాకు సంబంధించి వైట్ హౌస్ నుంచి అధికారులకు ఒక పెద్ద సమస్యగా మారింది. ఏ యొక్క అంశాన్ని చూపించి ఇరాన్ నుంచి మనం యుద్ధం నుంచి బయటపడవచ్చు అనే దానిపైన ఇప్పుడు తలామునకలైనట్టుంది. అన్ని అనుకున్నట్టు కుదిరితే అమెరికాకి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ పైన ఒత్తిడి ఉన్న నేపథ్యంలో రాబోయే 2-3 రోజుల్లోనే యుద్ధానికి సంబంధించి యుద్ధం ఇక అయిపోయింది, మేము పూర్తిగా యుద్ధాన్ని క్లోజ్ చేస్తున్నాము, సో ఇరాన్ పూర్తి తలొగ్గింది, ఇరాన్ సంబంధించి భవిష్యత్తులో కూడా ఇరాన్ పై మా పెత్తనం కొనసాగుతుంది. ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ ఏదైతే మేము అనుకున్నట్టుగానే అణు ఒప్పందం సంబంధించి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, అణు పరీక్షలకు సంబంధించి ఏం చేయలేని పరిస్థితులు ఇరాన్ ఉంది కాబట్టి ఒక నాయకత్వం లేదు, ఇప్పటికే దెబ్బతిన్నది కాబట్టి ఇక యుద్ధాన్ని ఇక చేయడం కూడా కరెక్ట్ కాదు అనే ఒక ఉద్దేశంలో పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ముగించే ఆలోచనలో అగ్రరాజ్యం అమెరికా ఉన్నట్టు తెలుస్తోంది. సో అల్టిమేట్ గా రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత రావాల్సి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.